హాయ్ ఎవ్రీవన్. ఏపీ సెట్ 2025 సంవత్సరానికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే రిపోర్టింగ్ ఇవ్వడం, అలాగే జాయినింగ్ అవ్వడం కూడా అయిపోయింది. సో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా సెకండ్ ఫేజ్ అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది అని అనుకున్నారు అందరూ. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. సో, ఇదే లాస్ట్ కౌన్సిలింగ్. ఈ లాస్ట్ కౌన్సిలింగ్‌లో మనం డేట్స్ అనేవి చూస్తే కనుక జూలై 30 వరకు ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారైతే మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. వారు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కైతే వెళ్ళిపోవచ్చు. సో, ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి జూలై 28 నుండి జూలై 31 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్‌లో అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో, ఫైనల్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజ్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి ఓన్లీ ఒకరోజు మాత్రమే టైం ఉంది. ఆగస్ట్ 1 మాత్రమే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికైతే అవకాశం ఉంది. అలాగే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇక్కడ మనం చూస్తే ఆగస్టు 4న ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ నా 8 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 మధ్య సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌కి వెళ్ళైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, వెబ్ ఆప్షన్స్ మీరు అప్లై చేసుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడైతే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి, మళ్ళా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి అప్లై చేస్తున్నా సరే, లేదు ఫైనల్ ఫేజ్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా సరే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జూలై 28 నుండి జూలై 31 వరకు అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఛాన్స్ కోల్పోయారో వారైతే ఫైనల్ ఫేజ్ ద్వారా మంచి కాలేజ్‌ని అయితే ఆప్షన్‌గా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకొని మంచిగా అయితే మీరు జాయిన్ అవ్వండి. సో, ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మీరు కనుక మిస్ అయినట్లయితే మరలా మేనేజ్మెంట్ కోటాలో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఎవరు కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఈ అవకాశాన్నయితే మీరు సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి. థాంక్ యూ.